కొన్ని క్వశ్చన్లు చూడటానికి ఈజీగా అనిపించినా కానీ అక్కడ లాజిక్ తెలియకపోతే ఆన్సర్ చేయడం కష్టం అవుతుందండి. సరే ఇక్కడ చూడటానికి ఇలా అనిపిస్తుంది కానీ ఎంత ఆన్సర్ అంటే చెప్పలేము. కంపల్సరీగా దీన్ని లాజిక్ ఉపయోగించుకొని సాల్వ్ చేయాలి. ఇక్కడ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆల్జిబ్రాలో ఉంటాయి కదా, అవి తెలుగులో అయినా అదే క్వశ్చన్, ఇంగ్లీష్లో అయినా అదే క్వశ్చన్. ఇక్కడ 64 హోల్ పవర్ x ఈక్వల్ టు 1/256 హోల్ పవర్ y అయితే 3x + 4y వాల్యూ కనుక్కోవాలి. అంటే xకి yకి రిలేషన్ సాల్వ్ కనుక్కోవాలి. ఇచ్చింది ఒక ఈక్వేషన్ అన్నట్టు, ఈక్వల్ టు ఉంది కాబట్టి రెండు ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్. రెండు ఈక్వేషన్లు ఇస్తే xy వాల్యూ వచ్చాయి. ఇక్కడ ఇచ్చింది ఒక ఈక్వేషనే కాబట్టి xకి yకి రిలేషనే ఆన్సర్ వస్తుంది అనమాట. దీన్ని సింప్లిఫై చేయాలి. 64 అంటే చూడండి, ఇది రెండింటికి కామన్ ఫ్యాక్టర్ మీకు ఏమనిపిస్తుంది? 4 అనిపిస్తుంది. 4 ఎందుకంటే 4 × 4 4 3 4s మల్టిప్లై చేస్తే 64 అనమాట. 4³ 4 4లు మల్టిప్లై చేస్తే 256 అంటే ఇది 4³ ఇది 4/4 4³ హోల్ పవర్ x ఈక్వల్ టు 1/4/4 హోల్ పవర్ y. దీన్ని 4/3x 1/4/4y. దీన్ని ఒకవేళ 1/4/4 రెసిప్రోకల్ అయితే ఏమవుతుందండి? x పవర్ 1/x⁻n ఈక్వల్ టు x పవర్ -n కెన్ బి రిటన్ యాజ్ x పవర్ -1 అంటే 4/3x ఈక్వల్ టు 4⁻⁻4y. చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ అంటే 2 ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వల్. అలాగే బేసెస్ ఈక్వల్ అంటే పవర్స్ ఆల్సో ఈక్వల్. అది ఒక 3x ఈక్వల్ టు ఏమవుతుందండి? -4y. ఇప్పుడు మనకి ఇక్కడ రిలేషన్లో ఏం లేదు, 3x ఈక్వల్ టు -4y. చూడండి, 4/3x ఈక్వల్ టు 4⁻⁻4y అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఈక్వల్ అన్నట్లు, బేసెస్ ఈక్వల్, దెన్ పవర్ షుడ్ బి ఈక్వల్. అప్పుడు ఈ -4y ట్రాన్స్పోజ్ చేస్తే వీ గెట్ 3x + 4y. ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి రిమైనింగ్ ఏమవుతుంది? ఇక్కడ 0. ఇక్కడ చూడండి, ఇచ్చిన ఆప్షన్లో అడిగింది అదే 3x + 4y వాల్యూ హౌ మచ్. ఇక్కడ ఎంత వచ్చేస్తుందండి? 0. ఆప్షన్స్లో చూడండి, థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్.